హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. ఈ వీడియోలో మీరు చూడబోతున్న రెసిపీ ఆమ్లెట్ బ్రెడ్ పిజ్జా. చాలా క్విక్ అండ్ ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ స్కూల్ స్టార్ట్ అయితే టిఫిన్ బాక్స్లోకి కూడా పెట్టేయచ్చు. ఈ బ్రెడ్ పిజ్జాని చేసి పెట్టామంటే కిడ్స్ ఇంకా బయట పిజ్జా కావాలని అస్సలు అడగరు. సరే, మేకింగ్ ప్రాసెస్ ఎలాగో చూసేయండి. ముందుగా 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని వాటిని కిచెన్ సిజర్స్తో కానీ నైఫ్తో కానీ ఇలా చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు 3 ఎగ్స్ని తీసుకొని వాటిని చక్కగా బీట్ చేసుకోవాలి. ఇలా చక్కగా బీట్ చేసుకున్న ఎగ్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్ కానీ ఆరిగానో కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్లో పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కిడ్స్ కోసం అని ఏమీ యాడ్ చేయట్లేదు. పెద్దవాళ్ళ కోసం అయితే గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎగ్ మిక్చర్ని బ్రెడ్ పీసెస్లో వేసి స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ 3 టేబుల్ స్పూన్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. కొన్ని మిల్క్ మిక్స్ చేసుకోవడం వల్ల బ్రెడ్ ఇంకా సాఫ్ట్ అవుతుంది. ఇలా అన్ని మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈలోగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ మెల్ట్ అవ్వగానే ఇందాక మిక్స్ చేసుకున్న బ్రెడ్ మిక్చర్ని స్లోగా ప్యాన్లో వేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని నిదానంగా ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న బ్రెడ్ ఆమ్లెట్ పైన 2 టేబుల్ స్పూన్ పిజ్జా సాస్ని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేట్ చేసి పెట్టుకున్న చీజ్ని కూడా వేసుకోవాలి. చీజ్ అంతా చక్కగా స్ప్రెడ్ చేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 మినిట్స్ పాటు లిడ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చూసారు కదా, చీజ్ అంతా చక్కగా మెల్ట్ అయిపోయింది. ఇక్కడ అవసరం అనుకుంటే కొంచెం ఆరిగానోని స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇలా పిజ్జా కట్టర్తో పిజ్జా షేప్లో కట్ చేసి సాస్తో కానీ మయోనీస్తో కానీ కిడ్స్కి సర్వ్ చేస్తే యమ్మీ యమ్మీ అంటూ తినేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.